మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేశారు భారత అమ్మాయిలు. వరుసగా రెండోసారి అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ను ముద్దాడారు. ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్లో 23 పరుగులు చేసి వాన్ పూరస్ట్ టాప్ స్కోరర్గా నిలవగా జమబోధా 16, పే కోవలింగ్ 15 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. భారత స్టార్ ఆల్రౌండర్ తెలుగు అమ్మాయి గొండి త్రిష తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. త్రిష తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను పడగొట్టింది. ఆమెతో పాటు వైష్ణవి శర్మ, ఆయుష్ శుక్లా, పరుణిక సిసోడియా తలా 2 వికెట్లను సాధించారు. అనంతరం 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో ఊది పాడేసింది. త్రిష బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్గా వచ్చిన త్రిష 33 బంతుల్లో 8 ఫోర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిషతో పాటు సానికా చాల్కే 26 పరుగులు చేసి రాణించింది. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన త్రిష 67.25 సగటుతో 309 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచింది. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష టోర్నీ ఆసాంతం బ్యాటింగ్, బౌలింగ్లలో తన సత్తాను చాటింది.